మొగుణ్ణి కొట్టి మొహం మీద రాయేసావు కదా, మరి ఊరుకున్నాడా? ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా? వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, రాములు చలేస్తుంది, వణికి సావు, ఆకలేస్తుంది, మాడి సావు. తలుపు తీవే, ఒక్క ముద్ద అన్నం తిని బయటకు వచ్చే పడుకుంటాలేవే, ఇంకెప్పుడు తాగలే, నన్ను క్షమించవే, తలుపు తీవే. సరే వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడియ వేస్తేగా. నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే, నువ్వంటే నాకు ప్రాణం. ఆకలిస్తుందన్నావుని లోపలికి రమ్మన్నా, మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. కొట్టు 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 కొట్టు. అయ్యో చూడవే, నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలే లేకినాయో. పాపించండి పాపించండి. చెకిలి కింద పడుతుంది, ముద్దటినే టైంలో ఈ ముద్దండి. రావా అన్నం తిందువు గాని. మరి ఆకలిస్తుందన్నావుగా. నాకు ఆకలి పోయి ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది. అబ్బుద్దు వాడే. ఇంకో ఆకలి అంటే ఏంటి? పెళ్లిగాని ఆడపిల్లవు కదా, నీకేం తెలీదులే. పెళ్లికాని ఆడపిల్లవు పెళ్లికాని ఆడపిల్లవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా? ఫోన్లేవే చెప్పేయ్. రావులమ్మా సిగ్గేస్తుంది, చెవులు చెప్పు. రావులమ్మ ప్లీజ్ చెప్పబా. చెప్తాను. ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చాడు, నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూస్. మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు, వెంటనే అచ్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. బావా నీకు నిజంగానే అటాక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. ఎలానే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. Hi babe, good morning. హలో అంకుల్. Uncle. Huh? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22. ఎవరు మీరు? Who are you? ఎవరా మీరు? దా కలిసి
అరే మొహం చూస్తున్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఇలా కలరా ఇప్పుడు టైర్ పంచర్ ఇదేంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టారంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపు. అలా కాదు, పని చేయనా? నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఎస్ఐ గారి దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంటరా. అది కాదు నానా, పదా నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుకులే. ఏం తలబట్టం సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. వీడు ఇలా కలరా? దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గెలిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పిని తట్టుకోలేకపోతున్నారేమో. మూసుకో, నువ్వు ఓర్చుకో. ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక? నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్? ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వాడెవడు? ఎక్కడ సార్ కొడుకు? వాడి కొడుకు మంకీ క్యాప్ గింక్ క్యాప్ అంటావేంటి? వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు తీసుకో. దిక్కులన్నీ తిప్పాడని మా బావను కట్టుకున్నా బాగుండేది. పోయి నీలాంటి దేశదేమని కట్టుకుని అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నాను. ఇదిగో నిన్నే ఆ టీవీకి సరిగా గొడుగు పట్టు. అయితే ఓకే. పంచాయతీ ఆఫీస్ అంటే సిటీలో గుండాలకు పంచాయతీలు చేసే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ అనుకున్నాను కానీ ఇలాగ పల్లెటూర్లన్నీ తిప్పుతావని నాకేం తెలుసు. వీడియో అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అర్థం. పల్లెటూరులోనే పని చేయాలి. ఈ మొక్క 3 ముళ్ళు వేయకముందు ఎందుకు చెప్పలేదు? అంత టైం ఎక్కడ ఇచ్చాడు మీ నాన్న? చచ్చాడు, తాళి కట్టమన్నాడు. తాళి కట్టిన తర్వాత తను చచ్చాడు, నిన్నిచ్చి నన్ను చంపాడు. అసలు నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మమ్మీ? అంతా నా కర్మరా. అప్పట్లో ఉంగరాలు జుట్టుందని ఊకొట్టాను. ఇప్పుడు వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి తప్ప నెత్తి మీద బొంగరాలు తిప్పుకోవచ్చు. చాలేవే, గడిచిన క్షణాలు రాళ్ళ వెంట్రుకలు తిరిగి తెప్పించలేము. ఈ కొటేషన్స్ ఏం తక్కువ లేదు. నేను ఇంట్లో కాలు పెట్టేసరికి కేబుల్ టీవీ లేకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. మంగిన వారి వీధిలో 3 ఇళ్ళు అని చెప్పారు. ఇదే ఆపండి, నెమ్మదిగా దిగు. అమ్మయ్యా, ఇల్లు వచ్చేసింది. కేబుల్ కనెక్షన్ ఉందో లేదు. ముద్దెదవల్లారా, దించాల్సింది ముందు ఆయన కాదు, ఆయన ముందున్న టీవీని. తొందరగా దించి కనెక్షన్ పెట్టించండి, సీరియల్ వచ్చే టైం అయింది. టీవీ జాగ్రత్తగా దించండి బాబు, లేదంటే నా పంపు కొల్లరైపోద్ది. సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. జర్నీ చెయ్య, పదండి. ఏటండి మీ పిల్లల పేర్లండి టీవీ ఛానల్ పేర్లా ఉన్నాయి? అదే, మా ఆవిడ జయా టీవీలో తమిళ సీరియల్ చూస్తున్నప్పుడు మా అమ్మాయి పుట్టింది, అందుకని దానికి పేరు పెట్టేసింది. ఇకపోతే మా అబ్బాయి ఆడేమో జెమినీ టీవీలో సింబల్ వస్తే చూసావా, టడన్ టడే, అప్పుడు పుట్టాడు. అందుకని ఆడికి జెమినీ అని పేరు పెట్టేసింది. అవును, టీవీ లేకుండా కేబుల్ కనెక్షన్ ఎలా ఇచ్చారయ్యా? మా ఊర్లో కనెక్షన్ అడిగితే టీవీ పెట్టేస్తారండి. చాలా చిత్రంగా ఉందయ్యా. అవునండి, మా ఊర్లో ప్రార్థన చేసుకోవడానికి చర్చ్ ఉందండి, నమాజ్ చేసుకోవడానికి మసీద్ ఉందండి, దండం పెట్టుకోవడానికి దేవాలయం కూడా ఉందండి. వీటన్నిటిని కలుపుతూ మా సుదర్శనం గాడి కాంచనమాల కేబుల్ టీవీ వైర్లు కూడా ఉన్నాయండి. ఆ సుదర్శనం గాడు ఎవడే గాని నిజంగా ఆడికి దండేసి సన్మానం చేసేయాలి. మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కావసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడు గురించి. యముడు కాదు, నువ్వే నా పాలిటి యముళ్ళ దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేస్తావు? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. మల్లెపూలు పెట్టుకున్న పిల్ల నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును.
దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణము మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.